అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్లోని బైపాస్ రోడ్లో విద్యుత్ షాక్తో ప్రమాదవశాత్తు మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. బూక్యా భాస్కర్ అనేటువంటి వ్యక్తి ఉస్నాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. గత కొంతకాలం నుంచి కరీంనగర్లో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నాడు విద్యుత్ శాఖలో. ఆయన విద్యుత్ షాక్తో మృతి చెందినటువంటి ఘటనతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఏమైతాడమ్మా, ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాడు, ఆయన పేరేంది? అంతకుముందు హైదరాబాద్లో పని చేసిండు. అంటే కరెంట్ ఎడితే ఇప్పుడు ఏంటని చేసిండు. మంచిగానే చేసిండు 6 నెలలు. తర్వాత ఇటు వచ్చేసిండు 3 నెలల కింద. మళ్ళీ 3 నెలల కింద నుంచి ఫ్రెండ్స్ ఉంటారుగా, అందరు కలిసి ఉంటామని అందరు కరెంట్లోనే చేస్తుర్రు. తెలిసిన వాళ్ళతోనే చేస్తాను, నేను పోలేకుతా అని ధైర్యం కొద్ది వచ్చిండు. ఫస్ట్ మంత్లో వైర్లు గుంజిండు. తర్వాత ఏమో పోలేకుడు స్టార్ట్ చేసిండు. సడన్గా ఏమైందో పోల్ మీద నుంచి కిందకి దూకిరని మాకు ఫోన్ వచ్చింది. అంతే. అదే న్యాయానికి మీరు ఏం సమాజ్ చేస్తారో చేయండి, అంతే వస్తారు. మీరే న్యాయం చేయాలి. జరగాలి, ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. నాకు తమ్ముడు లేడు, ఒకడే తమ్ముడు. నాకు ధైర్యం అనేది లేదు. మేము ముగ్గురం అక్క చెల్లెలు, మా నాన్నకు మా అమ్మకు ఎవరు ధైర్యం లేదు. ఇక ఉన్న ధైర్యమే పోయింది. మన బూకే భాస్కర్కి సంబంధించిన ఏ ఊరు, ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడు? కన్నపేట మండలం, గండిపల్లి. అయితే ఏం జరిగిందంటే ఆడ హైదరాబాద్ చేసిండు, వాళ్ళ బాధలు చేసిండు. చేస్తే మళ్ళీ ఇంకో మొన్న ఏం చేశారంటే దోస్తోటి కలిసి ఇటు పని చేసుకుంటానికి వచ్చిండు. వచ్చింది నా పోల్ ఎక్కి, ఇక ఎట్లా జరిగిందో మాకు తెలియదు. పోల్ ఎక్కి కింద పడాలని చెప్పారు మాకు. అంతే. అది ఎట్లా జరిగిందో మాకు తెలియదు. మన అక్కన్నపేట మండలానికి చెందిన గాడిపల్లి విలేజ్ సంబంధించిన వ్యక్తి. ఇతని పేరు బుక్యా భాస్కర్. 20 years ఏజ్ ఉంటుంది. ఇతను గత 3 నెలల నుంచి వెళ్ళి కాంట్రాక్టర్ వద్ద ఈ విద్యుత్ స్తంభాలు ఎక్కే లేబర్ వర్క్ చేస్తూ ఉంటాడు. గతం రోజు మాదిరిగానే నిన్న ఈ మధ్యాహ్నం పూట ఈ బైపాస్ రోడ్లో ఒక పోల్ ఎక్కి వర్క్ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా అతనికి షాక్ రావడం వల్ల పైనుండి కింద పడడం వల్ల అతని తలకు మరియు కాళ్ళు కొన్ని తీవ్ర గాయాలయ్యి మృతి చెందడం జరిగింది. ఒకటి అక్కడ ఉన్న వాళ్ళ తోటి కాంట్రాక్టర్లు వాళ్ళు నిన్న సూర్య నర్సింగ్ హోమ్కి తీసుకెళ్ళి చెక్ చేస్తే అప్పటికే చనిపోయిందని చెప్పి వాళ్ళు చెప్పడంతో నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినాం డెడ్ బాడీని. నిన్న వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు, వాళ్ళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇవాళ పంచనామా అవన్నీ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మొత్తం మీద ఈ కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గర్జనపల్లి సంబంధించిన గండిపేట ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి గత కొంతకాలం నుంచి మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నాడు. గతంలో హైదరాబాద్లో పనిచేశారు. కొద్ది రోజుల నుంచి, దాదాపు 3 మాసాల నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తి అకస్మాత్తుగా విద్యుత్ షాక్తో మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతుంది. తమ కుటుంబాన్ని ఆదుకోవాలి, న్యాయం చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.